హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మనీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు. ఆయనను అడిగి ప్రస్తుతం గణేష్ నిమజ్జనం జరుగుతుంది, అందులో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే కరెంట్ షాక్తో చనిపోవడం కానీ, అక్కడ నిమజ్జనం చేసే దగ్గర అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ నిమజ్జనం చేసే టైంలో డ్యాన్స్ చేసే దగ్గర కూడా అక్కడ కొన్ని గొడవలు లాంటివి ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. సో ఈరోజు ఈ విషయం మీద ఆయనను అడిగి తెలుసుకుందాం. సార్, ఇట్లా ఈ ప్రమాదాలు జరగడానికి ఏంటి సార్ కారణం? అండ్ దాని మీద యువతకు మీద ప్రభావం ఏంటి సార్? ఏ విధంగా ప్రభావం ఉంటుంది? మొదట మనం గణేష్ నవరాత్రి నుంచి మనం దాని హిస్టరీ లేదంటే దాని పురాణం ఇది చూద్దాం. సో పురాణాల్లో ఒక విధంగా వాళ్ళు చెప్తారు, గణేష్ కథ, గణేష వినాయక చవితి రోజున కథ చదువుతారు, పూజ చేస్తారు. అందులో ఎందుకు గణేష్ని అట్లా పూజ చేయాలి, కథ వినాలి, ఆ రోజున చంద్రుడిని చూస్తే నీలపరిందనలు వస్తాయి, అటువంటివన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి. అలా కాకుండా మళ్ళీ చరిత్రలో కూడా ఒక ఎక్కువ పాపులర్ అయినది ఏంటి అని అంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ స్వాతంత్ర సమరం జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ గ్యాదర్ అవ్వనివ్వకుండా నిషేధం విధించినప్పుడు వీళ్ళందరూ గ్యాదర్ అవ్వటానికి ఏదో ఒక వంకన గ్యాదర్ అవ్వాలనే క్రమంలో గణేష్ నవరాత్రులు అనే దాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున దేశం మొత్తం కూడా గణేష్ నవరాత్రులు మొదలుపెట్టినట్లయితే నవరాత్రులను 9 రాత్రుల పాటు ఉత్సవాలు చేసేటప్పుడు అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి స్వతంత్ర సమరం ఆ యొక్క పోరాటాన్ని, వాళ్ళ యొక్క ఐడియాస్ని షేర్ చేసుకోవటము, వాళ్ళ ప్లాన్ని ఎట్లా అనేది చేసుకుంటానికి ఇది కొంత దీని వెనకాల స్వతంత్ర సమర చరిత్ర కూడా కొంత ఉంది. సో ఆ విధంగా స్వతంత్ర సమరానికి కూడా కొంత తోడ్పడినట్టుగా మనకి చెప్తూ ఉంటారు. అయితే ఇది వినాయక చవితి. వినాయకుడు అనేవాడు హిందువులకు ప్రథమ దేవుడు. అంటే ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏది చేసినా మొదట వినాయకుడు, విఘ్నేశ్వరుడికి పూజించకుండా ముందుకు వెళ్ళరు. విఘ్నేశ్వరుడు విఘ్నాల నుండి తనను కాపాడేవాడు. గణపతి అంటే గణనాథుడు, గణాలన్నిటికీ అతను అధిపతి. ఇట్లా రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఆ క్రమంలో హిందువుల మొదటి పండగ వినాయక చవితి. వర్షాకాలంలో ఇది వస్తుంది. ఇక్కడి నుంచి వరుసగా హిందువుల పండుగలు వస్తూనే ఉంటాయి. దాని తర్వాత దసరా తర్వాత దీపావళి, ఇలా రకరకాల హిందువుల పండుగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. దాంట్లో మొదట వచ్చేటువంటి పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితిని దేశం మొత్తం, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలోనూ ఇతర దేశాల్లో కూడా ఎక్కడైతే హిందువులు ఎక్కువ మంది ఉంటారో అక్కడ వినాయక చవితి, ఆ తర్వాత 9 రోజుల పాటు నవరాత్రులు చేస్తారు. అయితే వాళ్ళ పురాణ మత విశ్వాసం ప్రకారం విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించాలి, ఆ తర్వాత తీసేయాలి. విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహం అలా ఉండకూడదు అనేది ఒక నమ్మకం. సో ఆ పూజా గదుల్లో కూడా విఘ్నేశ్వరుడి విగ్రహం ఉండదు. పూజ అప్పుడు విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించి మళ్ళీ ఆయన పూజిస్తూ ఉంటారు తప్ప ఒక పటం కానీ విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహం కానీ ఉన్నట్లయితే ప్రతిరోజు ఆయనకి నైవేద్యం చేయాలంటే ఆయనకి ప్రసాదం అవన్నీ పెట్టి ఆయన దగ్గర తీసుకోవాలి. రోజు పూజ చేయాలి కాబట్టి అది ఒకసారి కష్టసాధ్యం అవుతూ ఉంటుంది. వాళ్ళు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయరు, ఎవరైనా చనిపోతే చేయరు. కాబట్టి అలా విఘ్నేశ్వరుడి విగ్రహం అనేది ఇళ్లల్లో కానీ వాటిలో పెట్టుకోరు. అయితే ఈ వినాయక చవితి రోజున మాత్రం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనకు పూజలు 9 రోజులు చేసి 10వ రోజున ఆయన్ని తీసుకెళ్ళి నదుల్లో కానీ లేకపోతే చెరువుల్లో కానీ సముద్రంలో కానీ ఆ దగ్గరలో ఉన్నటువంటి జలంలో ఆయన్ని నిమజ్జనం చేస్తారంటే ఆ విగ్రహాన్ని అందులో కలిపేస్తారు. సహజంగా ఈ విగ్రహాలు పూర్వకాలంలో మట్టితో చేసేవాళ్ళు. సో ఆ తర్వాత ప్రకృతి నుంచి తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి పువ్వులు, పండ్లు, వీళ్ళతో వీటితో కొలిసేవాళ్ళు. అది కరెక్టా కాదా పక్కన పెట్టండి. కొలవటం అనేది ఒక ఆచారంగా ఉంది. ఆ తర్వాత పోను స్వతంత్రం వచ్చింది. తర్వాత పోను ఏమైందంటే ఇక ఈ విగ్రహాలు పెట్టుకోవటంలో అది ఒకరిని చూసి ఒకరు పోటీగా పెట్టడంలో పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించటము అండ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేయటము, పిఓపితో చేయటము, కలర్స్ అద్దటము, ఇట్లా పెరిగిపోతూ పోటీ పెరిగిపోతూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వాటి యొక్క ఉత్సవాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లేదంటేనేమో ముంబై, ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువగా ఈ ఉత్సవాలు నడుస్తూ ఉంటాయి. ఆంధ్రాలో కొంచెం తక్కువగా ఉంటుంది, నార్త్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ
గణేష్ ఉత్సవాలు అంటే ఒక గణేష్ను పెట్టాలి అని అంటే దానికి ఒక కమిటీ ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, ముఖ్యంగా యూత్, కొంతమంది కమిటీ ఒక సంఘంగా ఏర్పడి చందాలు కలెక్ట్ చేసి పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకుని ఒక విగ్రహాన్ని ఎంతో హైట్ది ఎంతో దానికి మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని రిస్ట్రిక్షన్ పెడుతుంటుంది. ఆ రిస్ట్రిక్షన్స్ ప్రకారం వాళ్ళు ఒక విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుకొని అక్కడ పూజలు చేసి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ వరకు గడువు వరకు ఉంచి ఆ తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే ప్రతి విగ్రహాన్ని 9 రోజులు పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే అందరూ 10 రోజునే వచ్చి నిమజ్జనం చేయాలంటే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, దానివల్ల చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి. కాబట్టి ఒక్కొక్క విగ్రహానికి 3వ రోజున 4వ రోజున తీరు సహజంగా బేస్ సంఖ్యలు తీస్తూ ఉంటారు. స్టిల్ వాళ్ళకి ఆ నిమజ్జనం చేసే ప్రాంతంలో హైదరాబాద్ అయితే ముఖ్యంగా హుస్సేన్ సాగర్, ఇంకా అదర్ చెరువుల్లో కూడా ఉంటుంది, పర్టికులర్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ అనేది బాగా ఫేమస్ దీనికి. అక్కడ వాళ్ళకి ఆ గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి అంటేనే అంతకుముందు నెల రోజుల నుంచి ఆ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నింటినీ దానికి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. క్రెయిన్స్ అన్నీ వస్తాయి, వాటికి నంబర్స్ ఉంటాయి. సో మీకు ఒక గణేష్ విగ్రహానికి మీ ప్రాంతంలో ఒక గణేష్ విగ్రహం పెట్టుకుంటానికి, మీ గల్లీలోనే ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారంటే దాంతోపాటు ఏ రోజున ఏ క్రెయిన్తో దాన్ని నిమజ్జనం చేయాలనేది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ ప్రకారం దాన్ని అన్ని రోజుల నుంచి అక్కడి నుంచి ఊరేగించుకుంటూ వెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతుంటే కూడా కొన్ని విగ్రహాలు వెళ్తూ ఉన్నాయి, వాటి సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి, వాటి మ్యూజిక్ అది వినిపిస్తూ ఉంది. అంటే ఈ 9 రోజులు అయిన తర్వాత 10వ రోజునే కాకుండా 3వ రోజు నుంచి కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత రష్ ఉంటుంది హైదరాబాద్లో, అన్ని వేల విగ్రహాలు పెడుతూ ఉంటారు కాబట్టి ఒకే రోజున తట్టుకోవడం కష్టం. కాబట్టి పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇవన్నీ ప్లాన్ చేసుకుంటుంది ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వాళ్ళు, వీళ్ళందరి సమన్వయంతో చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చిన్న చిన్న చెరువుల్లోనూ ఇస్తారు. అన్నిటికీ హుస్సేన్ సాగర్ ఇవ్వరు, అటు ఊరు చివరు ఉంటే రకరకాల చెరువులు ఉంటాయి, ఆ చెరువుల వైపు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇళ్లల్లో పెట్టుకున్నటువంటి విగ్రహాలు కూడా, అపార్ట్మెంట్లో పెట్టుకున్న విగ్రహాలు కూడా, ఇవి కూడా వస్తూ ఉంటాయి. వీటిని చిన్న చిన్న వెహికల్స్లో తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి వాటి కోసమని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉదాహరణకి ఎన్టీఆర్ స్టేడియంలో ఒక చెరువుల్లాగా కొంచెం చిన్న చిన్న చెరువుల్లాగా తవ్వుతారు. తవ్వి వాటి నిండా అలాగే వచ్చేసి స్విమ్మింగ్ పూల్స్ లాగా తయారు చేసి వాటి నిండా నీళ్లు నింపి అక్కడికి చిన్న చిన్న విగ్రహాలని ఇళ్లలో పెట్టుకున్నవి, అపార్ట్మెంట్లో పెట్టుకున్నవి, ఆఫీసులో పెట్టుకున్నవి అక్కడ వాటికి పర్మిషన్ ఇచ్చి వాటిని వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా నిమజ్జనం చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఒక అంటే కల్చర్ కింద మారింది భారతదేశంలోనూ ఇతర దేశాల్లో కూడా. ఇదొక సంస్కృతి చాలా బలమైంది. అంటే సంస్కృతికి అనేక కారణాలు ఉంటాయి, సంస్కృతి వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని సంస్కృతులు అయితే ఇప్పుడు సతీ సహగమనం, లేకపోతేనేమో మన బాల్య వివాహాలు, వితంతువులు వివాహం చేయకుండా ఉంచడం, ఇటువంటి సంస్కృతులు కూడా ఆ ఇండివిజువల్ యొక్క హ్యూమన్ రైట్స్కి ఇబ్బంది అవుతుంది, జీవితాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదే మతంలో కొంతమంది సంస్కర్తలు ఉండి దాన్ని సంస్కరించుకున్నారు, చట్టాలు కూడా చేశారు వాటిని నిషేధిస్తూ. అలాగే కొన్ని పాజిటివ్ సంస్కృతులు ఉంటాయి, ఈ సంస్కృతి వల్ల చాలా లాభాలున్నా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందులు కలగకుండా వీలైనంత వరకు ప్రభుత్వము, మున్సిపాలిటీ అండ్ పోలీసులు వీళ్ళందరూ చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ అప్పుడప్పుడు మనం న్యూస్ వింటూ ఉంటాం, ముఖ్యంగా యువత చనిపోతూ ఉంటారు, యువతకి గాయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ విగ్రహాలు చాలా హెవీగా ఉంటాయి, చాలా పెద్ద ప్రతిష్ఠిస్తూ ఉంటారు, అది టన్నుల బరువు ఉంటుంది. ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా ఫేమస్, అన్నిటికంటే హైట్ ఎక్కువ ఖైరతాబాద్ గణేష్ ఉంటుంది అన్నమాట. అలాగే ప్రతి చోట కూడా ప్రతి సంవత్సరం మంచి పెద్ద భారీగా ఉండే విగ్రహాలని ప్రతిష్ఠించి వాటిని మూవ్ చేసేటప్పుడు పెద్ద క్రేన్స్ అవసరం ఉంటుంది, పెద్ద ట్రాలీలు అవసరం ఉంటుంది. అవన్నీ బుక్ అయిపోతాయి ముందే. వాటిని షిఫ్ట్ చేసేటప్పుడు అక్కడ ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే నిమజ్జనం చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ భాగం యువత, ముఖ్యంగా టీనేజ్లో ఉన్న వాళ్ళు ఈ ప్రమాదాల్లో చనిపోయినట్టుగా, అప్పుడప్పుడు గాయపడినట్టుగా వార్తలు వింటూ ఉంటాం. నాట్ ఓన్లీ హైదరాబాద్, పూణేలోను, ముంబైలోను, చెన్నైలోను రకరకాల చోట్ల మనం ఇటువంటి వింటాం. విలేజెస్లో కూడా జరుగుతూ ఉంటాయి. విలేజెస్లో ఈ స్థాయిలో లేకపోయినా చిన్నగా పెట్టుకున్న అప్పుడప్పుడు నిమజ్జనం చేస్తూ అందులో జారి పడిపోవటము ఇటువంటి జరుగుతూ ఉంటాయి.
కంపారిటివ్లీ వెరీ లెస్, చాలా తక్కువే. కానీ అది ప్రాణం కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ప్రభుత్వం అలర్ట్ చేస్తూ ఉంటుంది, పోలీసులు కాపలా కాస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. అండ్ ఆ విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేసేటువంటి ఆ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంటే ఎక్కువగా విగ్రహాన్ని షిఫ్ట్ చేసేటప్పుడు, అది ప్రతిష్ఠించేటప్పుడు కానీ లేదంటే అక్కడి నుంచి తీసి నిమజ్జనానికి ట్రాలీల్లో షిఫ్ట్ చేసేటప్పుడు ఈ పిల్లలు యువత ఎక్కువగా వాళ్ళు, ఎందుకంటే యువత ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, బలం ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళకి అనుభవం లేకపోవటం వలన ఒక్కొక్కసారి అంటే వాళ్ళు రెగ్యులర్గా ఈ పనులు చేయలేదు. వాళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు, లేకపోతే ఇంకోటి ఏదో కోర్సు జర్నలిజం ఇంకోటి చదువుకునే వాళ్ళు ఈ ఫిజికల్గా చేసే వర్క్ వచ్చేసరికి అనుభవం లేకపోవటం వల్ల సమ్టైమ్స్ ఎట్లా పట్టుకోవాలో అర్థం కాక దాని కింద చేతులు పట్టడము, కాళ్ళు పట్టడము ఇటువంటి జరిగినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి షిఫ్ట్ చేసేటప్పుడు. రెండోది, భారీ విగ్రహాలు వెళ్తున్నప్పుడు ఈ కరెంటు వైర్లు రోడ్డుకు అటు ఇటు క్రాస్ చేస్తూ వైర్లు ఉంటాయి కాబట్టి ఆ వైర్లను అప్పటికీ జాగ్రత్తగా వాళ్ళు తీసి వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఆ సైజుని బట్టి ఒక్కొక్కసారి ఆ వైర్లు తెగిపడటము, కరెంట్ షాక్ కొట్టడము, ఇట్లాంటప్పుడు కూడా అక్కడ ఆ ట్రాలీ మీద ఉన్న వాళ్ళకి షాక్ కొట్టినప్పుడు కొంతమంది గాయపడటము లేదా చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ ట్రాలీల్లో తీసుకెళ్ళేటప్పుడు డీజే పెడతారు, పెద్ద పెద్ద జనరేటర్ పెట్టి డీజే పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా ఏమన్నా షాక్స్ కొట్టడము ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డీజే పెద్ద సౌండ్స్తో పెట్టడము, ఆ వైబ్రేషన్స్కి ఒక్కసారి బాగా, అంటే ఇది యువత జరగదు, పెద్దవాళ్ళు ఆ వైబ్రేషన్కి బలహీనమైనటువంటి గుండె, అంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఆ వైబ్రేషన్కి మనకు అక్కడికి వెళ్తే గుండె అదురుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు ఇది అవుతుంటుంది, ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు. అలా కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం ఇటువంటి ఒకసారి యువతలో కూడా జరుగుతుంటుంది. నాట్ ఓన్లీ గణేష్ నిమజ్జనాలనే కాదు, ఏ ఉత్సవాల్లోనైనా, ఏ ఊరేగింపుల్లోనైనా, ఏ సెలబ్రేషన్లోనైనా, ఈవెన్ 31st నైట్ అయినా ఇంకోటైనా ఏ సెలబ్రేషన్, పెళ్ళిళ్ళలో కూడా ఒకసారి డ్యాన్స్ వేస్తూ గుండె పట్టుకుని పడిపోతూ ఉంటారు. అలాగే గణేష్ ఉత్సవాలప్పుడు కూడా ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఎక్కువ జరిగేది ఏంటి అని అంటే ఈ విగ్రహాన్ని ఆ ట్రాలీ నుంచి క్రేన్కి షిఫ్ట్ చేసి ఆ క్రేన్ తీసుకెళ్ళి ఆ నదిలో ముంచేటప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది, అంటే వీళ్ళు పోలీసులు ఉంటారు, గజ ఈతగాళ్ళు ఉంటారు, స్టిల్ వాళ్ళతో పాటు కొంతమంది అక్కడి దాకా కొంతమంది యువత ఆ క్రేన్లో కూడా వెళ్ళి నీటిలో మునిగేలాగా చేసేటప్పుడు అప్పుడు ఒకసారి జారి పడటము ఇటువంటి ప్రమాదాలు జరిగి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవటం జరుగుతుంది. అలాగే సంక్రాంతి టైంలో ఈ పతంగులు ఎగరేసేటప్పుడు కూడా బిల్డింగ్స్ మీద పడిపోతూ చనిపోతూ ఉంటారు. ఇలా రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి కూడా ఉంది, ఈ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆక్సిజన్ సరిగ్గా అందనప్పుడు, తొక్కిసలాట అయినప్పుడు చిన్నపిల్లలు లేదా ముసలి వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశం. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ అనుకుంటా ప్రముఖ గాయకుడు, ప్రజా గాయకుడు గద్దర్ చనిపోయినప్పుడు ఆయన అంతిమ యాత్రలో పాల్గొంటూ ఉన్నప్పుడు సియాసత్ ఎడిటర్ అని పేరు ఏదో మర్చిపోయాను, ఆయన జహీర్ అలీ ఖాన్ అనుకుంటా, ఆయన అక్కడ ఆ తోపులాటలో సరిగ్గా ఆక్సిజన్ అందక హార్ట్ ఫెయిల్ అయి చనిపోయారు. అలాగే గణేష ఉత్సవాల్లో కూడా నిమజ్జనం టైంలో ట్యాంక్ బండ్ అంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ లేకపోతే మరో దగ్గర కానీ ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఆ తొక్కిసలాటలో లేకపోతే తోపులాటలో సరిగ్గా ఆక్సిజన్ అందక ముసలి వాళ్ళు, అంటే వయసులో పెద్దవాళ్ళు, పిల్లలు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా జరుగుతుంది. అయితే ఇందులో ఎక్కువగా మనము చూసినట్లయితే భక్తి అందరికీ ఉంటుంది, కానీ అతి కొద్ది మంది భక్తితో పాటు కొంత క్రేజీనెస్ ఉంటుంది. ఆ క్రేజీనెస్ చాలా వరకు ప్రాణాలకు దారితీస్తూ ఉంది. భక్తి ఉన్నప్పుడు బాగానే చేస్తారు, భక్తులందరూ బాగానే చేస్తారు. మనం గణేష్ నవరాత్రుల్లో చూసినట్లయితే మొదట ఉదయం మొదలయ్యేది వినాయకుడు విఘ్నేశ్వరుడి పాటలతో మొదలవుతుంది, మైక్ పెడతారు. మెల్లమెల్లగా సినిమా పాటల్లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఫోక్ సాంగ్స్, రాత్రి అయ్యేసరికి ఎక్కువగా డ్యాన్సులు వేసే పాటలు, రికార్డింగ్ డ్యాన్సులు, ఇటువంటి దాంట్లోకి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది క్రేజీ యువత జమ అవుతూ ఉంటారు. ఇది ఎక్కువ ఏంటి, ఆ లేట్ నైట్ జమ అయ్యేవాళ్ళు, వాళ్ళు ముఖ్యంగా డ్యాన్స్ వేయడానికి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. డ్యాన్సులు వేయటం, ఎగరటం, అది ఒక ఎంజాయ్ అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్రతిరోజు
ఈవినింగ్ అలా నడుస్తుంటుంది. ముఖ్యంగా చివరి రోజున అంటే 10వ రోజున ర్యాలీ తీసి విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఇటువంటివి జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా క్రేజీగా ఉంటారు, ఎక్కువ యువత ఉంటారు. దాంతోపాటు వాళ్ళు అంటే గుంపుగా ఉండటము లేదంటే ఒక సమూహంగా రావటం వల్ల ఆ సమూహంలో టీనేజర్స్ ఉంటారు. టీనేజర్స్ అండ్ మహా అయితే ఒక 20-25 ఇయర్స్ ఏజ్ లోపు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది మిగతా వాళ్ళు కూడా ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం ఎక్కువ ఉంటారు. ఈ 2 వయసుల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఈ 2 వయసుల్లోనూ ముఖ్యంగా టీనేజ్ అంటే అడల్సెంట్ ఏజ్ అంటారు, 12 నుంచి 20 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ని ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అంటారు. ఇక్కడ ఏదో ఒక విధమైన ఐడెంటిటీ వాళ్ళకి కావాలి. ప్రతి వ్యక్తికి స్కూల్లో బాగా చదువుకునే వాడికి ఒక క్లెవర్ బాయ్ లేదా ఒక గుడ్ స్టూడెంట్ అనే ఐడెంటిటీ వస్తుంది. పాటలు పాడే అమ్మాయికి ఒక గుడ్ సింగర్ అనే ఐడెంటిటీ వస్తుంది. అందంగా ఉన్న అమ్మాయికి ఈమె చాలా అందగత్తె అనేటువంటి ఐడెంటిటీ వస్తుంది. ఇంకొక అబ్బాయికి బాగా ఆటలు ఆడతాడనే ఐడెంటిటీ, ఒక అతను హైట్ ఉంటాడనే ఐడెంటిటీ. ఏ ఐడెంటిటీ లేనప్పుడు కష్టం అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా ప్రతి జీవరాశికి ఉన్నట్లే హ్యూమన్ బీయింగ్స్ కూడా అల్టిమేట్లీ తన సెక్షువల్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేసుకోవటం అల్టిమేట్ పర్పస్. తెలిసినా తెలియకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చేసే ప్రతి ప్రయత్నము తన ఆపోజిట్ జెండర్ నుంచి జెండర్ అట్రాక్ట్ అవ్వాలి, ఎప్రిసియేషన్ లభించాలని చూస్తూ ఉంటారు. ఆ క్రమంలో రకరకాల ఐడెంటిటీ వచ్చి సాటిస్ఫై అయిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఐడెంటిటీ రాని వాళ్ళు రకరకాలు ట్రై చేస్తుంటారు. స్కూల్లో కూడా గుడ్ బాయ్గా రాకపోతే బ్యాడ్ బాయ్గానే ట్రై చేస్తుంటారు. వెనక బెంచ్లో కూర్చొని అల్లరి చేయటం, పంచి డైలాగులు కొట్టడం, ట్రోల్ చేయటం, ఇదంతా కూడా ఐడెంటిటీలో వచ్చినటువంటి ఐడెంటిటీ కోసం చేసేటువంటి ప్రయత్నం తెలియకుండా జరుగుతుంటుంది. టీనేజర్ని మనం చూస్తే వాళ్ళు చాలా ఎక్కువ, వాళ్ళలో చాలా ఎనర్జీ ఉంటుంది, టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది. అండ్ దాంతో వాళ్ళు కామ్గా ఒక దగ్గర కూర్చోలేరు. గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, రోడ్డు మీద వెళ్తూ కూడా ఎగురుతూ ఉంటారు, దాన్ని తంతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, దాన్ని టచ్ చేయటం, ఇట్లా కూర్చోలేరు కామ్గా, ఎందుకంటే లాట్ ఆఫ్ ఎనర్జీ ఉంది. దాంతోపాటు ఐడెంటిటీ కూడా కావాలి. ఈ క్రమంలో ఈ సమూహాలు కొంతమంది ఆల్రెడీ కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు, కొంతమంది న్యూగా వాళ్ళని చూసి వాళ్ళలాగా అనుకరిస్తే ఐడెంటిటీ వస్తుందని మెల్లగా ఆల్కహాల్కి వీటికి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది వినాయక నవరాత్రుల వల్ల జరగట్లేదు. ఆ వంకతో కొంతమంది చేసే క్రమంలో అక్కడ అవకాశాలు దొరికినప్పుడు ఐడెంటిటీ కోసం వీళ్ళు కొంతమంది ఆల్కహాల్ తీసుకుని ఆ భక్తుల్లాగానే వీళ్ళు కూడా ఉండి అక్కడ పాటల్లో ఎగరటము, డ్యాన్స్ చేయటము, డీజేలు పెట్టడము, తీన్మారని ఇట్లా ఎగిరే క్రమంలో అక్కడ కూడా అంటే చివరి రోజు రాకముందు కూడా చాలా కేసుల్లో, నా దగ్గరికి వచ్చిన కేసుల్లో, అక్కడికి వెళ్ళిన తర్వాత 5వ రోజు 6వ రోజు ఆ రాత్రి పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళే మిగులుతూ ఉంటారు. అక్కడికి ఆడపిల్లల్ని ఏడిపించటము, అక్కడికి వచ్చిన ఆడపిల్లల్ని ఏడిపించటము, కామెంట్ చేయటము, ఆ ఆడపిల్లకి సపోర్ట్గా ఇంకో అబ్బాయి వచ్చి వీళ్ళని ఏదో అనటం, ఆ తర్వాత కొట్లాడుకోవటం, తాగిన మత్తులో కొట్లాడుకోవటం, రాడ్స్ పెట్టుకుని తలలు పక్కలు కొట్టుకోవటం, ఇటువంటి అవకాశాలు ఇక్కడ కూడా ఉంటాయి. చాలా చోట్ల ఉంటాయి. 31st నైట్ ఉంటుంది, చాలా చోట్ల ఉంటాయి. ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంది. ఇలా కొత్తగా టీనేజర్స్ తెలియని కొత్త అలవాట్లు అంటే ఆల్కహాల్ లాంటి అలవాట్లు అండ్ కొత్తగా గొడవల్లోకి ఎంటర్ అయ్యి, ఈ గొడవల్లో ఎంటర్ అయినప్పుడు తెలియకుండా ఎవరికైనా గాయాలైతే మళ్ళీ పోలీస్ కేసులు పెట్టడం, వాళ్ళ మీద కేసులు ఉండటం, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావటం, ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఇక్కడ మొదలవుతాయి అన్నమాట. సార్, ఇప్పుడు గొడవలు అంటే అక్కడ జరిగేవి పాత కక్షల్లో పెట్టుకొని గొడవలు చేస్తారా, లేదంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆ సిచ్యువేషన్ని బట్టి వచ్చి కోపం ద్వారా జరుగుతున్నాయి ఆ గొడవలు? ఎలా జరుగుతుంది? మీ ఊర్లో ఎప్పుడన్నా గణేష్ నవరాత్రులు చూసావా? ఎప్పుడన్నా? చూశాను సార్. సార్, అక్కడ ఎప్పుడైనా గొడవలు ఎక్కడన్నా చూసావా నీ అనుభవంలో? గొడవలు ఏం చూడలేదు సార్, కానీ అక్కడ డ్యాన్స్ వేయడం, డ్రింక్ చేయడం అంతవరకు అయితే జరిగింది సార్. అయితే పాత కక్షల అంటే పాత కక్షలు ఉన్నప్పుడు కూడా ఇదొక అవకాశంగా మారుతుంది. అలా కాకుండా కూడా అప్పుడు కొత్తగా గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు కాబట్టి, టీనేజర్స్ కాబట్టి ఎక్కువగా వీళ్ళు మొదటి కొత్తగా తాగుతూ ఉంటారు, ఎంత తాగాలో తెలియదు, కంట్రోల్లో ఉండరు, ఆ క్రేజీనెస్లో ఉంటారు, ఓవర్వెల్మింగ్ బిహేవియర్ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా కొత్తగా వచ్చే అవకాశం. ఒక్కొక్కసారి పాత కక్షలు ఉండి ఇది అవకాశంగా వాళ్ళటు వస్తారు, వీళ్ళు వస్తారని కొన్ని ఊర్లలో, ముఖ్యంగా టౌన్లో ఎక్కువ ఉంటుంది.
హైదరాబాద్ లాంటి సిటీలో అటువంటి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. టౌన్లో ఇవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళ వర్గం కూడా వచ్చారని వీళ్ళు అటాక్ చేయటం ఇటువంటివి ఉంటాయి. అలా కాకుండా అక్కడ కూడా అక్కడికక్కడ తెలియకుండా అప్పటికప్పుడు వచ్చేటువంటి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కూడా ఈ ఫిజికల్ అటాక్స్ చేసుకునేదాకా దారితీస్తూ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు తాగి ఉండటం వల్ల మామూలు రోజుల్లో కూడా ఫిజికల్ అటాక్స్ జరగటం వలన పోలీస్ కేసులు అవుతూ ఉంటాయి. ఆ పోలీస్ కేసు అవటం వల్ల కోర్టుల చుట్టూ తిరగటం, ఒక్కొక్కసారి ఫైన్ ఏదో వేయటం. ఆ తర్వాత వీళ్ళు చదువుకున్నా సరే ప్రభుత్వ ఉద్యోగాల కోసము దేనికోసము ప్రయత్నించేటప్పుడు వాళ్ళకి ఈ కేసులు ఉండటం వల్ల కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఎలాగూ గొడవల్లోకి వెళ్ళినప్పుడు కౌంటర్గా వాళ్ళు గొడవ చేయటం, వాళ్ళు వీళ్ళని కొట్టడం ఇట్లా చేసినప్పుడు మెల్లమెల్లగా ఈ రెగ్యులర్ ట్రాక్ ఏదైతే చదువులు ఇటువంటి కెరీర్ బిల్డింగ్లోంచి అటువైపుకి వెళ్ళిపోయి ఆ రౌడీలు గాను వాటితో పాటు కలిసి తిరగటం, ఆ ఈగోతోని నన్ను కొడతారా అని చెప్పి వీళ్ళు మళ్ళీ గ్యాంగ్ వేసుకొని కొట్టడం, ఇట్లా వాళ్ళు ఈ గూండాల్లో రౌడీలతో కలిసి వాళ్ళతో పాటు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా ఇక్కడ గొడవలు అవుతూ ఉంటాయి. ఆ తర్వాత నిమజ్జనం చేసే టైంలో ఈ ఊరేగింపుగా వచ్చేటప్పుడు చాలా వరకు సహకరిస్తారు. ఒకరి విగ్రహానికి లేకపోతే ఒకరి వెహికల్కి ఇంకొకరు అభ్యంతరం పెట్టడం కానీ, అడ్డం చెప్పడం కానీ, కొట్లాడుకోవటం ఉంది. ఎందుకంటే అందరి యొక్క ఉద్దేశం ఒకటే, దేవుణ్ణి ప్రార్థించుకోవడం, దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయటమే. కాబట్టి 99% సహకరించుకుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఒకరికొకరు సహకరించుకుంటారు. వాలంటీర్స్ ఉంటారు, భక్తులు కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ ఉంటారు. గ్రేట్ కోఆర్డినేషన్ ఉంటుంది. స్టిల్ ఒక్కొక్కసారి ఆల్రెడీ కొంత పగలు ఉండటము లేకపోతే కొంత ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గణేష్ నిమజ్జనాలు జరిగే ఊరేగింపుల టైంలో కూడా ముఖ్యంగా ఆడపిల్లలు కూడా వస్తున్నప్పుడు వాళ్ళని వీడియోలు తీయటము, వాళ్ళని ఏదైనా ట్రోల్ చేయటము, ఇటువంటివి చేసినప్పుడు ఆ వర్గానికి ఈ వర్గానికి మధ్య గొడవలు వచ్చి కలర్స్ పోయటం కానీ జరగటం, వాటర్ అటువంటి జరగటం లాంటివి, ఇది హోలీ అప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి చేసేటప్పుడు గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ గొడవలు పక్కన పెట్టినట్లయితే ప్రమాదాలు ఎక్కువగా ఈ తాగి ఉండటం వలన, అందరూ తాగుతారని అనట్లేదు, అందులో ఎక్కడో 1% ఒకరు ఇద్దరు తాగి ఉన్న వాళ్ళు కొంత ఓవర్వెల్మింగ్గా బిహేవియర్ ఉండటం వలన. ఎందుకు తాగుతారంటే చాలామంది వాళ్ళు ఈరోజు మార్నింగో ఎప్పుడో మొదలు పెడితే ఊరేగింపు, నెక్స్ట్ ఆ రోజు రాత్రో నెక్స్ట్ డే తెల్లవారుజామునో ఎప్పుడో ఆ ఊరేగింపు ట్యాంక్ బండ్కి చేరుతుంది. అక్కడ నిమజ్జనం చేయాలంటే అంతవరకు వాళ్ళు ఆ డప్పులు కొడుతూనే ఉంటారు, డ్యాన్సులు వేస్తూనే ఉంటారు, ఆ పాటలు ఈ పాటలు, మధ్యలో కొంతమంది రెస్ట్ తీసుకుంటారు, కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఒంటి నొప్పులు వస్తాయి. అంతసేపు డ్యాన్స్ చేయటం కష్టం కాబట్టి కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్కహాల్ లాంటివి తీసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఆ మత్తులో ఉన్నప్పుడు ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగేటువంటి అవకాశం. ఈవెన్ నిమజ్జనం చేసేటప్పుడు కూడా ట్రాలీ నుంచి కూడా జారి పడుతూ ఉంటారు. చాలాసార్లు పోలీసులు, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, గజ ఈతగాళ్ళు వీళ్ళందరూ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. స్టిల్ ఒక్కొక్కసారి జరిగేటువంటి అవకాశం. ఎందుకంటే ఒక్కటైనా సరే ప్రాణం చాలా ముఖ్యం కాబట్టి దాని పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. సార్, మరి ఈ ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి కదా, ఇంత వెరీ డేంజరస్. సో ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది, ప్రివెన్షన్స్? సో ప్రభుత్వము దీన్ని రెగ్యులేట్ చేయటం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం. రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఎవరో ఉత్సవాలు చేసుకుంటే, హిందువులు ఉత్సవాలు చేసుకుంటే ప్రభుత్వం ఎందుకు ఆపాల్సి వస్తుంది? ఆపటం కాదు. రెగ్యులేట్ ఎందుకు చేస్తున్నారంటే అది ఎక్కువగా అయిపోయినప్పుడు, కంట్రోల్ చేసే కెపాసిటీ పోలీసులు లేనప్పుడు ప్రమాదాలు జరిగి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా కొంత రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ఆ రెగ్యులేషన్స్ని మనం ప్రాపర్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పోలీసులు కూడా శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉంటారు. అయితే గణేష ఉత్సవాలని నిర్వహించేటువంటి ఎవరైతే అసోసియేషన్స్ ఉంటారో, సంఘాలు, సమూహాలు ఉంటారు, వాళ్ళు కూడా చాలా వరకు తీసుకుంటారు. మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భక్తులతో పాటు క్రేజీగా ఉండే యూత్ వస్తారు. వాళ్ళు ఈ మధ్య టీనేజ్కి ఎంటర్ అవుతారు.
18-19 ఇయర్స్ వస్తాయి. వాళ్ళకి తెలియదు, కొత్తగా గత 2-3 సంవత్సరాల నుంచి ఇటువంటి ఉత్సవాల్లో ఉన్నప్పుడు ఎంతవరకు వెళ్ళి ఎక్కడ ఆగాలో తెలియదు. కాబట్టి అటువంటి యూత్ ఉన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండటానికి కొంతమంది వాలంటీర్స్ని పెట్టడం, అండ్ ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి అలాగే ఆల్కహాల్ తాగినట్టుగా అనుమానం ఉన్న ఇటువంటి వాళ్ళని కొంత నియంత్రించటము, ఎలవ్ చేయకుండా ఉంచటం. ఎందుకంటే అక్కడ భక్తితో జరగాల్సినటువంటిది. ఇక్కడ ఇటువంటి శక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా కొంతమందిని వాలంటీర్స్ని అటువంటి వాళ్ళని పెట్టి ఆడపిల్లల్ని నేర్పించడానికి కానీ ఇటువంటి జరిగినప్పుడు వెంటనే వాళ్ళని నియంత్రించడం, వాళ్ళని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళు కంట్రోల్ చేయటం చేయాలి. అది మన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే, ఈవెన్ భక్తులైనా సరే అటువంటి చేస్తున్నప్పుడు వెంటనే, అంటే అందరికీ భక్తే ఉండదు, ఎక్కువ మందికి భక్తి ఉంటుంది. ఎక్కడ ఏది జరిగినా భక్తితో పాటు మిగతావి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి ఆ నిర్వాహకులు కూడా కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారు, ఎటువంటి క్రేజీలో ఉన్నారు అనేది కనిపెట్టుకుని ఉండాలి. చాలా వరకు నాకు వచ్చిన కేసులు ఏంటంటే పేరెంట్సే వచ్చేది, వీళ్ళు మాట వినట్లేదు అన్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా వాళ్ళని జాగ్రత్త అండర్స్టాండింగ్తో అన్ని విషయాలతో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండి చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవటము, ఎంతవరకు బౌండరీస్ని వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటం, పేరెంట్స్ పెట్టింది వీళ్ళు కూడా అవసరం దాన్ని బట్టి బౌండరీస్ని పెంచడము, తగ్గించడము, ఇటువంటి చేస్తున్నటువంటి కుటుంబాల్లో పెద్ద ఇబ్బంది ఉండదు. అలా కాకుండా పేరెంట్స్ ఇద్దరు కొట్లాడుకోవటము నిరంతరంగా, పేరెంట్స్ ఇద్దరు డబ్బు సంపాదనే తప్ప పిల్లల్ని పట్టించుకోకపోవటము, పిల్లల్ని హాస్టల్లో పడేయటము, లేకపోతేనేమో గ్రాండ్ పేరెంట్స్కి వదిలేయటము, ఇటువంటి ఉన్నటువంటి కుటుంబాల్లో ఏమవుతుందంటే ఆ పిల్లలు కోస్త బౌండరీస్ తెలియక ఇతరులతో పోల్చుకొని వాళ్ళు మరింత వెళ్ళాలని వాళ్ళు ఏం చేస్తారంటే క్రేజీగా అడుగులేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన ఉండాలి, తమ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు. ఎవరన్నా ఏమన్నా అంటే అప్పటికి దాన్ని సర్దుకుని వస్తారా, ఆర్ వాడు అంతు చూడాలని అనుకుంటున్నారా? సర్దుకుని వచ్చేవాళ్ళు అనుకోండి ఇబ్బంది ఏం లేదు, ఏదన్నా చిన్న చిన్న ఇష్యూ జరిగినా సర్దుకుని వస్తాడు, కావాలంటే తర్వాత ఎవరికో రిపోర్ట్ చేస్తాడు, పోలీసులకో లేకపోతే పెద్ద మనుషులకో ఎవరికో రిపోర్ట్ చేసే మనస్తత్వం ఉందనుకోండి, అటువంటి వాళ్ళతో ఇబ్బంది లేదు. అలా కాకుండా సినిమాలు చూసిన క్రేజీనెస్తోనో లేకపోతే ఇంకో క్రేజీనెస్తోనో మనల్ని ఎవడని అంటే వాడు అంతు చూస్తాం అని వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ ఉన్నట్లయితే చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. నా క్లయింట్ ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడు చాలా చిన్న వయసులో చాలా హార్మోన్స్ వచ్చేయటం వల్ల చాలా హైట్ పెరిగిపోయాడు, 6 అడుగుల హైట్ పెరిగిపోయాడు, అండ్ చాలా అగ్రెసివ్గా ఉంటూ ఉంటాడు. చిన్నపిల్లవాడు చదువు కూడా చదువుకోలేకపోతున్నాడు, ఎందుకంటే తనకున్న అగ్రెసివ్నెస్ వల్ల స్కూల్లో టీచర్స్ కూడా భరించడం కష్టమవుతుంది. అటువంటి పిల్లవాడికి ఫ్రెండ్స్ ఉన్నారు, హైదరాబాద్లోనే గణేష్లు పెట్టారు. వెళ్ళినప్పుడు అక్కడ తాగారు, వాళ్ళతో పాటు ఇతను కూడా కొంచెం తాగాడు. తాగిన తర్వాత ఇక మాట పెరిగి రాడ్లు తీసుకుని కొట్టడానికి వచ్చింది. అప్పటికల్లా వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ నేను కౌన్సిలింగ్ ఇచ్చున్నాను కాబట్టి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎక్కువ టైం వదిలేయడు అతన్ని. నార్మల్ ఉంటే మళ్ళీ దూరం చూస్తూ ఉంటాడు, కొంచెం వచ్చిన వెంటనే ఫాదర్ వచ్చేసి ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయినటువంటి ఒక 15 నిమిషాల్లోనే కొట్లాడుకున్నారు, తలలు పక్కలు కొట్టుకున్నారు, ఇతను సేవ్ అయ్యాడు. ఈ పిల్లోడు ఎట్లా సేవ్ అయ్యాడు? అక్కడ ఉన్నట్లయితే ఇతను కూడా పాపం ఇంకా వాళ్ళందరికంటే చిన్నోడు కానీ బలంగా ఉన్నాడు. ఇతను ఎవరినో కొడతాడు, కొట్టేసరికి వాళ్ళు మళ్ళీ ఇతను కొడతారు, కొట్టినప్పుడు తల పగలటం ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఆ పిల్లల యొక్క మనస్తత్వము, పిల్లల యొక్క క్రేజీనెస్, పిల్లల యొక్క బయలాజికల్గా ఉన్న లక్షణాలని వాటిని పేరెంట్స్ ఉద్దేశంలో పెట్టుకొని దాన్ని బట్టి ఎంతవరకు మనం వదలాలి. అంటే వెళ్ళొద్దని చెప్పటంగా చాలామంది ఏంటి ఎందుకంటే వెళ్ళొద్దని చెప్తారు. సో అట్లా కాకుండా ఎంత టైం వరకు అంటే గొడవ కానీ ఏదన్నా వెళ్ళేది వెంటనే జరగదు. అది 1 గంట 2 గంటలు 3 గంటలు అట్లా ఉన్న తర్వాత అంటే టైం పెరిగే కొద్దీ గొడవలకు అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి 1 గంట తర్వాత ఒకసారి వచ్చి చూసుకుని వెళ్తాడు. ఇంకో 2వ గంట తర్వాత ఆల్కహాల్ కానీ ఏమైనా తాగినట్టుగా అనుమానం వస్తే వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటము, రమ్మని చెప్పటము, ఇంకో విధంగా అతని నుంచి అక్కడి నుంచి లేదు. తన కంట్రోల్ లేనప్పుడు పోలీసులను పిలిచి చూస్తూ ఉండండి పిల్లలు ఇట్లా క్రేజీగా ఉన్నారని చెప్పటము, అక్కడ ఉన్న పెద్దవాళ్ళు 2-3 చెప్పటము, వాళ్ళని బెదిరించి పిల్లల్ని అక్కడి నుంచి పొమ్మని చెప్పటము, ఏదో ఒకటి చెప్పడానికి ఎప్పుడు వస్తుంది అది పిల్లల పట్ల వాళ్ళు ఒక అవగాహనతో ఉన్నప్పుడే. అలా కాకుండా వీళ్ళ బ్రతుకు వాళ్ళు, పిల్లల బ్రతుకు పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు, మా ఫ్రెండ్స్ మేము, మా లైఫ్స్, మా జాబ్స్, లేకపోతే మా ఎంజాయ్మెంట్ అనుకున్నప్పుడు
పిల్లలు ఎంతవరకు వెళ్తున్నారో అర్థం కానప్పుడు ఇటువంటి గొడవల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఒకసారి గాయాలు అవుతాయి, ఒకసారి ప్రాణాలు పోవచ్చు, ఒక్కొక్కసారి పోలీస్ కేసులు అవ్వటం, అది జీవితకాలం ఆ కేసు ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఎక్కడి దాకా వెళ్తారు ఏంటి అనేది ఆ పర్మిషన్ ఎంతవరకు ఇవ్వాలి. సపోజ్ ఎక్స్పీరియన్స్డ్ అనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళినా సరే ఆ క్రౌడ్లో ఎలా ఉండాలి, తప్పిపోతే ఎలా రావాలి, వాటర్ ఏ విధమైన వాటర్ ఎప్పుడు ఉంచుకోవాలి, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే ఒక క్రౌడ్లో వెళ్తున్నారు. అలా కాకుండా వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ తప్పిపోవటమో లేకపోతే అక్కడ వాళ్ళతో పాటు ఓవర్గా వెళ్ళిపోయి వేరే వీళ్ళతో వెళ్ళినప్పుడు అది క్రేజీగా ఉంటుంది. గణేష్ని తీసుకెళ్ళి మనం గట్టిగా అరుస్తూ ఆయనకి నినాదాలు ఇస్తూ విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు క్రేజీగా ఉండేటప్పుడు ఆ ట్రాలీల్లో వెళ్ళినప్పుడు ఎట్లా పట్టుకోవాలో ఏంటో తెలియక, ఒకసారి అది ఆ విగ్రహం ఎటువైపు పడుతుందో తెలియక ఆ విగ్రహం పడే వైపు ఉండటం వల్ల లేకపోతే జారి పడటమో ఇంకోటి జరిగినప్పుడు ప్రమాదాలు అవుతాయి. కాబట్టి ముఖ్యంగా పిల్లల యొక్క అంటే ఆ యువత ఎవరైతే అది టీనేజర్స్ కావచ్చు లేదా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆ పోలీసులు వీళ్ళ యొక్క మనస్తత్వాలు పోలీసులకు తెలియవు కదా, ఓవరాల్గా తెలుసు. అంతేగాని స్పెసిఫిక్ ఇండివిజువల్ మనస్తత్వం పోలీసులకు తెలియదు, ఆ నిర్వాహకులకు తెలియదు, ఆ గజయితగాలకి తెలియదు. తెలిస్తే వాళ్ళే చాలా అలర్ట్గా ఉంటారు ప్రమాదం జరిగినప్పుడు. కానీ వీళ్ళందరికంటే ఎక్కువగా అవగాహన ఉండేది పేరెంట్స్. తన కొడుకు లేదా తన కూతురు ఎంత క్రేజీగా ఉంటారు అనేది పేరెంట్స్కి అవగాహన ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ వీటి పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. పేరెంట్స్ ఎంతవరకు ఎలో చేయాలి, ఎంత దాటిన తర్వాత వాళ్ళు ఉండాలి, లేదంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి ఏంటి అనేది ఉండాలి తప్ప క్రేజీగా వదిలేసినట్లయితే ఈ గొడవల దగ్గర నుంచి ఈ ప్రమాదాలు జరగటము, కరెంట్ షాకులు కొట్టడము, జనరేటర్లో చేపెట్టడము, అక్కడ ఇక్కడ ఇటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు మనకి ఈ నిమజ్జనం చూసినట్లయితే వినాయకుడిని అక్కడ ఒక 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్. ఒకటి ఆల్కహాల్, సెకండ్ థింగ్ డీజే, ఇంకొకటి ఆ మీనింగ్, ఆ పాటలో ఒక మీనింగ్ అండ్ డ్యాన్స్. ద మెయిన్ ఆస్పెక్ట్ ఈస్ డ్యాన్స్. ఆ మీనింగ్ ఇంకా ఆ డ్యాన్స్ ఒక అట్రాక్టివ్గా ఉంటుంది ఆ సాంగ్. ఇంకో ఆపోజిట్ జెండర్ ఆ సాంగ్స్ అయినా కానీ ఆ డ్యాన్స్ మెయిన్గా ఆ నిమజ్జనం, ఆ డ్యాన్స్ యొక్క పర్సన్ యొక్క సైకాలజీ ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు అలా అవుతుంది, అసలు ఏం జరిగితే అలా అవుతుంది అండ్ ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఒకటి మొదటిది ఏం చెప్పారు మీరు? ఒకటి డీజే సార్స్, దెన్ ఆల్కహాల్, దెన్ దాని యొక్క మీనింగ్. రైట్. డీజే అనేది ప్రదర్శన కోసం వచ్చినటువంటిది. డీజే లేనినాడు గణేష్ని ఊరేగించలేదా, డీజే లేనినాడు నిమజ్జనం చేశారు. అప్పుడు వాయిద్యాలతో, రకరకాల డప్పులతోని, వాటితో ఒక దగ్గర ఒక రకమైన వాయిద్యాలు ఉంటాయి. ఇప్పుడు డీజే పెద్ద పెద్ద హై వాట్స్ యొక్క స్పీకర్స్ వచ్చినాయి కాబట్టి ఆ డీజేలు వాడటం మొదలవుతుంది. ఆ డీజే తర్వాత మీరు అడిగింది ఏంటంటే కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు, అందరూ తీసుకోరు. ఆల్కహాల్ అనేది ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ మొహమాటం పోయి ఈజీగా మూవ్ అవటం కోసం ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆల్కహాల్ ఎడిక్ట్ అయి ఉంటారు ఈ రకరకాల కారణాలతో. సహజంగా ఈ ఉత్సవాల్లో కానీ లేకపోతే పార్టీలో ఆల్కహాల్ తీసుకునేది కూడా మొహమాటం పోతే బాగా ఎంజాయ్ చేయగలుగుతాము అనేటువంటిది. మీరు మూడోది ఏమన్నారంటే ఆ పాటల యొక్క మీనింగ్. అయితే ఇక్కడ ఒక అపోహ కూడా ఉంది, చాలా నింద కూడా ఉంది. ఏంటంటే అక్కడ సినిమా పాటలు ఎందుకు, వాటి యొక్క బూత్ పాటలు వేస్తున్నారు అనేది. ఇది వెరీ రేర్లీ అక్కడక్కడ లేట్ నైట్స్లో ఈ రికార్డింగ్ డ్యాన్స్లు అటువంటి ఉంటే దానికి ఉత్సవాలకు సంబంధం లేదు. కొంతమంది ఎవరో నచ్చి పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ ఊరేగింపుల్లో పెట్టే పాటల్లో కూడా కొన్ని సినిమా పాటలు అవన్నీ ఉంటాయి. అయితే వాళ్ళు యాక్చువల్గా ఏ పాట కూడా ఆ మీనింగ్ కోసం పెట్టరు. వాళ్ళకి డ్యాన్స్ చేయటానికి ఒక బీట్ కావాలి. ఆ బీట్ ఉన్న పాట ఏదైనా వాళ్ళు పెట్టుకుంటారు అంతే తప్ప స్పెసిఫిక్గా ఈ బూత్ మీనింగ్ పాట ఇక్కడ పెట్టాలి అని ఎవరు చూడరు. అయితే ఈ బీట్ ఉన్న దాంట్లో బూత్ మీనింగ్ ఉన్న పాట కూడా ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు. రైట్. ఈ మధ్య ఇంతకుముందు ఎక్కువ సినిమా పాటలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా లాస్ట్కి వచ్చేసరికి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మాయదారి మైసమ్మ అనే పాటకు వచ్చేసేవాళ్ళు.
లేకపోతే ఇంకోటేమో గాజువాక పిల్ల అనేటువంటి పాట ఏదైతే అప్పట్లో ఒక 20 years బ్యాక్ ఏ ఉత్సవాలు జరిగినా ఏం జరిగినా నాట్ ఓన్లీ గణేష్ ఇదే కాదు, ఊరేగింపే కాదు, ఎక్కడ జరిగినా సినిమాల్లో ఇది మన పార్టీల్లో పెళ్ళిళ్ళలో కూడా లాస్ట్ గాజువాక పిల్ల కానీ లేకపోతే మాయదారి మైసమ్మ వచ్చేది. ఆ తర్వాత సినిమాలు వచ్చినాయి, సినిమాల్లో అప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి పాటలు పెడుతూ ఉంటారు. ఈవెన్ పతంగులు ఎగరేసేటప్పుడు కూడా ఆ పాటలే పెడుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 1 yearలో ఊ అంటావా ఊ అంటావా ఇటువంటి పాటలు, అది కాస్త అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి పాట, మీనింగ్ డబుల్ మీనింగ్ ఉండే పాట. కానీ వాళ్ళకి డబుల్ మీనింగ్ కాదు వాళ్ళు ఎంజాయ్ చేసేది, మనం అది అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన ఒక ఫేమస్ బీట్ కావాలి, ఆ బీట్ కోసం చేస్తున్నాం. మీరు గమనిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా ఈ మధ్య ఒక 1 or 2 years నుంచి తెలంగాణ ఫోక్ సాంగ్స్ బాగా హిట్ అయినాయి, చాలా పాపులర్ అయినాయి, చాలామంది తీస్తున్నారు, చాలా పాపులర్ అయినాయి. అండ్ ఇతర భాషల వాళ్ళు కూడా దానికి రీల్స్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు గమనిస్తే ఖచ్చితంగా ఈసారి ఊరేగింపులో ఆ పాటలు ఉంటాయి. మరి అన్నిట్లోనూ డబుల్ మీనింగ్ ఉందా? లేదు. మరి నిజంగా మీనింగ్ కావాలనుకుంటే ఈ పాటలు వదిలేసేసి సినిమాల్లో ఉన్న బూత్ పాటలు పెట్టుకోవాలి కదా. కాబట్టి ఆ యువతకి బూత్ పాటలు కావాలని లేదు, కాకపోతే వాళ్ళకి బీట్ కోసం, ఆ బీట్ కోసం వాళ్ళు ఏ పాటనైనా తీసుకున్న దాంట్లో కొన్ని ఆ మీనింగ్ ఉండొచ్చు తప్ప ఇక్కడ ఈ నిమజ్జనంలో కానీ లేకపోతే ఊరేగింపుల్లో కానీ వీటిల్లోని మీనింగ్ అనేది ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు. అంటే డ్యాన్స్ సార్ మెయిన్ పర్టికులర్గా ఇప్పుడు అందరిలో ఉన్నారు కాబట్టి వేస్తున్నారు, అది ఎవ్వరు లేరు అలోన్గా ఏమంటే ఏం లేదు, అది నథింగ్. ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం డ్యాన్స్ వేస్తారు. ఆ డ్యాన్స్లో ఏముంది సార్? అది ఫిజికల్ యాక్టివిటీ, కానీ ఆ డ్యాన్స్లో ఏముంటుంది సార్ బియాండ్ సైకాలజీ? అంటే డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. అందరు గ్రూప్తో చేసినప్పుడు, ఒకరే చేసినప్పుడు రాదు. ఓకే, గ్రూప్తో చేసినప్పుడు ఒక అంటే మీరు నేను ఇద్దరం ఒకే పాట పాడినప్పుడు, నేను ఒక్కడనే పాడినప్పుడు చాలా తేడా ఉంటుంది. ఒక సమూహము ఒకే దానికి చేస్తున్నప్పుడు ఆ సమూహంలో ఉన్న ఆనందము ఇంకా పెరుగుతుంది, రెట్టింపు అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి డ్యాన్స్ కొంతమంది గ్రూప్గా కలిసి వేస్తూ ఉంటారు. అది ఒక మానసికమైనటువంటి ఆనందం, అంటే శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉంటుంది. అండ్ అప్పుడు అన్నీ మర్చిపోతారు, అన్నీ మర్చిపోయి కొంచెం సేపు దాంట్లో లీనమైపోయినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి డిస్టర్బెన్సెస్, నెగిటివ్ ఎమోషన్ ద్వారా వచ్చినవి కూడా కొంత తగ్గుతూ ఉంటాయి. ఆ విధంగా అది ఉపయోగపడుతుంది. అండ్ సార్ అక్కడ డ్యాన్స్లో ఇట్స్ లైక్ కాంపిటీషన్ సార్, అది ఒక కాంపిటీషన్ లాగా ఏదో విన్నింగ్ లాగా చేస్తుంటారు, కంపేర్ చేసుకుంటా అతనికంటే నేనే అలా చేయడం ఇది జరుగుతుంటుంది. అంటే మనిషి ప్రతి దాంట్లోనూ కాంపిటీషన్ ఉంటుంది కదా. ఈవెన్ చదువుల్లో కాంపిటీషన్ ఉంది, ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉందంటే ఆటోమేటిక్గా ఆ కాంపిటీషన్ ఆ డ్యాన్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ఇద్దరు కలిసి ఎగురుతూ ఉంటారు, వాళ్ళకంటే ఇతను బాగా చేసినప్పుడు బాగా చేసిన వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా, ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది. దాంతోపాటు ఎక్కువ మంచి పార్ట్నర్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. కాబట్టి సహజంగా కాంపిటీషన్లో విన్ అవ్వాలనే చూస్తారు. సార్ ఇప్పుడు థర్డ్ థింగ్ వచ్చేసి ఆల్కహాల్ సార్. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి అసలు దాంట్లో ప్లెజర్ ఉంటుందా, అసలు ఏ స్టేట్లో ఉంటాడు, దాని బియాండ్ దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏం సాటిస్ఫై అవుతుంది? అంటే ఆల్కహాల్ సైకాలజీ అన్న దానికంటే ఇది ఆల్కహాల్ కెమికల్. ఈ కెమికల్ ఏం చేస్తుందంటే నర్వస్ సిస్టమ్ మీద ప్రభావితం చేయటం వలన ఒక ఆల్టర్డ్ కాన్షియస్నెస్ వస్తుంది. ఆల్కహాల్ కావచ్చు, లేదంటే డ్రగ్స్ కావచ్చు, వీడ్, LSD ఇటువంటి అనేక రకాల యొక్క ఇంటెన్సిటీలు తేడా ఉండొచ్చు. ఇది ఏం చేస్తుందంటే నాడీ వ్యవస్థ మెదడు మీద పనిచేయటం వలన రక్తంలో ఆల్కహాల్ ఉన్నంతసేపు ఒక ఆల్టర్డ్ కాన్షియస్నెస్ వస్తుంది. దాంట్లో ఏంటంటే మన గతంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పెయిన్ఫుల్ వాటిని మర్చిపోయి ఇక్కడ ఉన్న దాని మీద ఉన్న దాంట్లో ఎక్కువ ప్లెజర్ వస్తుంది. అందరూ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారని లేదు. కొంతమందికి ఆల్కహాల్ తీసుకుని మోర్ పెయిన్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, మీరు చూస్తుంటారు. మామూలప్పుడు బాగానే ఉంటారు, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు. అంటే ఆల్టర్ చేస్తుంది. అందరికీ పాజిటివ్ వైపు ఆల్టర్ చేయాలి, కొంతమంది నెగిటివ్ వైపు కూడా చేస్తుంది. ఎవరైతే పాజిటివ్ వైపు ఆల్టర్ చేస్తుందో వాళ్ళు ఆల్కహాల్ని మరింత తీసుకుంటారు. అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పాత అన్ని విషయాలు మర్చిపోవటం, అక్కడ ఈ బేషిజాలన్నీ పోతాయి. అందుకని కార్పొరేట్స్ ఆల్కహాల్ పార్టీలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు కలిసి తాగిన తర్వాత తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అయిపోయినప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉంటారు, అండ్ వాళ్ళ యొక్క సీక్రెట్స్ కూడా తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి బేషిజాలు పోతాయి. ఈ బేషిజాలు పోయినప్పుడు ఎక్కువగా వాళ్ళు డ్యాన్స్ వేయటం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా డ్యాన్స్లు వేయటం ఇవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. ఇక్కడే కాదు, ఈవెన్ నేను టూర్ ఆపరేషన్స్లో ఉన్నప్పుడు ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని షిమ్లా కానీ మనాలి కానీ ఇటువంటి ప్రాంతాల్లో క్యాంప్ ఫైర్ వేసి డీజే పెడితే వారు అందరూ తాగుతారు, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ తాగుతారు, ఒకరిద్దరు తప్ప.
అందరు తాగుతారు, డ్యాన్స్లు వేస్తారు. ఎందుకు ఆల్కహాల్ లేకుండా ఇదే చేస్తే ఇంత మజా రాదు వాళ్ళకి. ఎందుకంటే భేషజాలు ఉంటాయి, సిగ్గు ఉంటుంది, ఈగో ఉంటుంది. కాబట్టి వాటిని వదిలేయాలంటే ఈ కెమికల్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి దాన్ని ఆల్కహాల్ తీసుకుని చేస్తూ ఉంటారు. సార్, ఇప్పుడు వయసులో పెద్దవాళ్ళకి నిమజ్జనం దగ్గర కానీ ఊరేగింపు చేసేటప్పుడు కానీ ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి సార్ వాళ్ళు ఎదుర్కొనేది? సహజంగా వయసులో పెద్దవాళ్ళు ఇటువంటి ఇదే కాదు, గణేష్ నిమజ్జనమే కాదు, గణేష్ ఊరేగింపులే కాదు, ఎటువంటి క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వీలైనంత వరకు తక్కువగా తప్పనిసరి పరిస్థితి అయితేనే వెళ్ళాలి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ సహజంగా వాళ్ళల్లో డయాబెటిక్ అవుతారు, అండ్ కొలెస్ట్రాల్ లేకపోతే కాల్షియం డిపాజిట్స్ ఉండటము, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేకం ఉంటాయి, బీపీ ఉంటుంది, యాంగ్జైటీ కూడా వయసుతో పాటు పెరుగుతుంది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఫిజికల్గా వచ్చినప్పుడు వాళ్ళు నార్మల్ చాలా డీల్ చేయగలుగుతారు, ఆఫీస్లో చాలా విషయాలు డీల్ చేయగలరు, లేదంటే ఎక్కడ ఏదైనా ఇష్యూ వచ్చింది, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే డీల్ చేయగలుగుతారు. బట్ ఫిజికల్ అనేది రియల్ ప్రాబ్లం. ఫిజికల్ థ్రెట్ వచ్చినప్పుడు వయసులో పెద్దవాళ్ళు, ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళ అనుభవం ఫిజికల్ థ్రెట్కి డీల్ చేయలేదు. ఫిజికల్ థ్రెట్ని యంగ్ పీపుల్ బాగా డీల్ చేయగలుగుతారు. వయసులో పెరిగే కొద్దీ వాళ్ళకి ఈ ఈ ఈ ఫిట్నెస్ తగ్గిపోతుంది, అండ్ ఈ అనుభవం వాళ్ళకి లేదు. కాబట్టి సహజంగా ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బెంబేలు ఎత్తిపోయారో వాళ్ళ హార్ట్ బీట్ రేట్ పెరిగిపోతుంది, ఆక్సిజన్ ఎక్కువ డిమాండ్ అవుతుంది, ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్కి వెళ్ళిపోతుంది బాడీ. వెళ్ళిపోగానే విపరీతమైన ఆయాసం వచ్చేయటము, ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ చేయటము, దాంతో హార్ట్ బీట్ రేట్ పెరిగి అప్పటికే ఇబ్బందులు ఉన్నటువంటి హార్ట్ అటాక్ ఇటువంటి వచ్చేటువంటి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. సో అందుకని వయసులో పెద్దవాళ్ళు అంటే 40 దాటిన వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి. వాళ్ళు చాలామంది ఏంటంటే ఆల్కహాల్ తాగి, వయసులో పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఆల్కహాల్ తాగి సడన్లీ అప్పుడు క్రేజీతోనే వచ్చేసేసి వాళ్ళతో పాటు నేను వెళ్తాను వెళ్ళటం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అట్లా చేయటం మంచిది కాదు. ఆల్కహాల్ తాగినప్పుడు ఇంకొకరి కంట్రోల్లో మనం ఉండాలి. భర్త తాగితే భార్య అతన్ని, ఇటువంటి టైంలో భార్య అతన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎలాగైతే మనకి మీరు డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసిన తర్వాత టెస్ట్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకేం చేస్తారు, డైరెక్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, ఆ లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు, ఎల్ పెట్టుకుని మీరు డ్రైవ్ చేయాలి. అప్పుడు మీతో పాటు ఒక ఎక్స్పర్ట్ ఎవరు మీతో పాటు ఉండి, ఎక్స్పర్ట్ అంటే ఆ డ్రైవింగ్ వచ్చినటువంటి వాళ్ళతో కలిసి మీరు నడపాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు నడపడానికి లేదు. అలాగే ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఆల్టర్నేట్ కాన్షియస్నెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరినో అటెండెంట్ లాగా పెట్టుకోవాలి, లేదా వాళ్ళు ఉండాలి. అది పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే. పిల్లలకి ఇప్పుడు దాకా మాట్లాడడం ఖచ్చితంగా పేరెంట్స్ ఉండాలి, పెద్దవాళ్ళకి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరో కనిపెట్టుకుంటూ ఉండి అంతకంటే దూరం వెళ్ళనివ్వకుండా చూడాలి. ఈ క్రౌడ్లో ఉన్నప్పుడు తొక్కిసలాట ఏర్పడినప్పుడు చాలామంది వయసులో పెద్దవాళ్ళు బెంబేలు ఎత్తిపోవటం వల్ల హార్ట్ అటాక్స్ రావటము, స్ట్రోక్ రావటము, కొంతమంది చనిపోవటము, కొంతమంది హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి స్టంటో గింటో వేసి బయటపడటము, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఫిజికల్గా థ్రెట్ ఏర్పడే అవకాశం ఉన్న ఏ ప్లేస్ అయినా సరే, అది మాల్ కావచ్చు, లేకపోతే సినిమా కావచ్చు, అంటే ఇప్పుడంటే ఆన్లైన్ బుకింగ్ ఉంది కాబట్టి పర్లేదు, సినిమా టికెట్లకు ఎగబడేవాళ్ళు అప్పట్లో, అక్కడ చాలామంది గుండాకి చనిపోతూ ఉండేవాళ్ళు. అలాగే ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఒకటే. ఇక్కడ స్పెసిఫిక్గా మనము వినాయక ఊరేగింపుల్ని అనట్లేదు, క్రౌడ్ని అంటున్నాం మనం. క్రౌడ్ ఎక్కడైతే ఉందో, అలాగే వచ్చేసి పండగలప్పుడు ఊర్లు వెళ్ళేటప్పుడు రైళ్ళలో బస్సుల్లో తొక్కిసలాట జరిగినప్పుడు, అటువంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదా హెల్త్ బాగోని వాళ్ళు వీలైనంతవరకు దూరంగా ఉండాలి. ఆ ట్రైన్ పోతే పోయింది, బట్ ప్రాణం పోతే మళ్ళీ రాదు. ట్రైన్ పోతే ఇంకో ట్రైన్ వస్తే లేకపోతే ఇంటికి వచ్చేస్తాం మనం, టికెట్లు డబ్బులు పోతే పోయింది. కాబట్టి అలాగే ఇక్కడ కూడా గణేష ఉత్సవాల్లో కూడా వీలైనంతవరకు దూరంగా ఉండటము, సేఫ్ ఉన్నప్పుడే ఒక అడుగు వెనకే ఉండటం అనేది అన్ని విధాలా ఉత్తమం. ఇప్పుడు మనము పర్సంటేజ్ చూసుకున్నాం సార్. పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఎక్సెప్ట్ ఒక వర్డ్ చేంజ్ అనేది తప్పితే ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. ఒక 50-100 ఇయర్స్ బ్యాక్ వినాయక చవితి ఎలా జరిగింది, దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ పెరగడం, ఇంకా 50 ఇయర్స్ తర్వాత ఆల్కహాల్ యాడ్ చేయడం, అప్పుడు లేకపోతున్నాయి, ఇప్పుడు డ్రింకింగ్ దాకా వచ్చింది, తర్వాత ఇప్పుడు గొడవల దాకా వస్తుంది. ఈ ఏదైతే గొడవ ప్రమాదం ఉందో పర్సంటేజ్ కొంతవరకు వచ్చింది. నెక్స్ట్ జనరేషన్స్ ఇంకా ఇయర్స్ పెరిగే కొద్దీ ఆ పర్సంటేజ్ పెరగడం
ఇంకా హై లెవెల్కి వెళ్ళి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళే ప్రమాదాలు ఉంటాయా? అండ్ దీంతో నేచర్ అండ్ యానిమల్స్ కానీ నేచర్ కానీ ఒక ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఎలా ప్రభావితం అవుతుంది? ఇక్కడ మనకు ఒక మిస్బిలీఫ్ ఏంటంటే పాత రోజుల్లో అంతా బాగుండేది, ఇప్పుడు రోజుల్లో చెడిపోయింది అనేటువంటిది. అట్లా ఏం లేదు. పాత రోజుల్లో కూడా తాగేవాళ్ళు, పూర్వము తాగేవాళ్ళు. బట్ ఇప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి తెలిసేది కాదు. పూర్వము కొంతమంది చనిపోయేవాళ్ళు. పాత ఏం మంచిగా లేవు, కొత్త ఏమి చెడ్డేయాలి. కాకపోతే మార్పు సహజం, మార్పు జరుగుతూనే ఉంటుంది, మార్పు అనివార్యం కూడా. టెక్నాలజీ పెరగటం వలన ఆ ఊరేగింపుల్లోనూ టెక్నాలజీ వస్తుంది. అండ్ భవిష్యత్తులో ఇంకా టెక్నాలజీ పెరిగి మరింత కొత్తగా మారే అవకాశం ఉంటుంది. టెక్నాలజీతోని ప్రొటెక్షన్ కూడా పెరుగుతుంది. నాట్ ఓన్లీ యాక్సిడెంట్సే కాదు, ప్రొటెక్షన్ పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యాక్సిడెంట్స్ కూడా పెరిగేటువంటి అవకాశాలే ఉన్నాయి. కాబట్టి అన్ని విధాల అంటే క్వాలిటేటివ్ చేంజ్ ఏమి ఉండదు, మార్పు జరిగింది. అంటే సార్ మార్పు అంటే అది జరిగింది. ఎస్, అప్పుడు తాగేవాళ్ళు, ఇప్పుడు తాగేవాళ్ళు, ఓకే. కానీ ఏమవుతుందంటే టెక్నాలజీ వల్ల ఒక పర్సన్ 100 yearsలో చేసేది ఇప్పుడు 5 yearsలో అయిపోతుంది ఆ వర్క్. అంటే ఆ డ్యామేజ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అసలు. అలా అంటే మనకి ఈ కాంటెక్స్ట్లో చూసినట్లయితే ఇప్పుడు టెక్నాలజీ వలన మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. ఈ కాంటెక్స్ట్లో టెక్నాలజీ హెల్ప్కి వాడతారు, అట్ ద సేమ్ టైం టెక్నాలజీ డ్యామేజ్కి వాడుతూ ఉంటారు మనుషులు ఓవరాల్గా. కాబట్టి మనము బ్లైండ్గా రోజులు పెరిగే కొద్దీ మరింత ఇది పాడైపోద్ది అనేటువంటి స్టేట్మెంట్ మనం చేయలేము. ఓకే, పాడైపోదు, బాగుపడదు, సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఒక 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. కాకపోతే రూపం మారచ్చు, మానసిక స్థితి ఇదే కంటిన్యూ అవుతుంది. ఓకే, మతం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనుషులు మారచ్చు, టెక్నాలజీ మారచ్చు, పాటలు మారచ్చు, డ్యాన్సులు మారచ్చు, వెహికల్స్ మారచ్చు, మెటీరియల్ మారచ్చు. బట్ ఈ విధమైన సంస్కృతి అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సంస్కృతి మారినా ఆ స్థితి అంటే ఏబీసీ పోతే XYZ వచ్చే అవకాశాలు ఉంటాయి, అంతే తప్ప క్వాలిటేటివ్గా ఏ మార్పు జరగదు. ఇలాగే సమాజం కంటిన్యూ అవుతుంది. అంటే ఆ డేంజర్ జోన్ పర్సంటేజ్ అట్లే ఉంది. ఏదో కొంత అయిపోయిన తర్వాత అంతా మనుషుల్లో చెడు పెరిగిపోయి యుగాంతం అయిపోద్ది, ఇట్లాంటి స్టేట్మెంట్లు చేయడానికి లేదు. ఓకే, పూర్వము ఉన్నాయి, అప్పుడు గొడవలు ఉన్నాయి, గతంలో విపరీతమైన కుల వివక్ష ఉండేది. ఓకే, అది పోయింది. ఇప్పుడు ఆల్కహాల్ వచ్చింది, లేకపోతే డ్రగ్స్ వచ్చినాయి. ఓకే, చదువుకున్నారు, గతంలో చదువు లేదు, స్త్రీని ఇంట్లోనే అణగదొక్కేవాళ్ళు. ఇప్పుడు బయటకు వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త కొన్ని పెరిగినాయి, రకరకాల. అంటే ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది తప్ప కాలం గడిచే కొద్దీ పాత అంతా మంచి, కొత్త అంతా చెడు, ఇక ముందు ఇంకా చెడిపోతుంది అనే స్టేట్మెంట్ మనం చేయలేము. ఈరోజు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు సార్. ద మెయిన్ థింగ్ డేంజర్, అక్కడ ఈ ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మెయిన్. ఒక శాంతి అండ్ భద్రతల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్.